7 మినిట్స్ ఎక్కడ మిస్ కాకుండా వీడియోని అయితే చూడండి. మీకు మొబైల్లో కాలర్ ట్యూన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇది మాత్రం పక్కా ఫ్రీ. ఆ ఫ్రీగా ఎలా చేసుకోవాలి, మన మొబైల్లో మనకు నచ్చిన సాంగ్స్ లేదా ఏమైనా మ్యూజిక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా పెట్టుకోవాలని చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇది హలో ట్యూన్ పెట్టుకుంటాం కదా, ఇది ఏ ఫోన్లో వర్క్ అవుతుంది అంటే మనకి ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది కదా. నార్మల్గా మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నట్టయితే మీకు కంపల్సరీగా ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ట్రిక్ చెప్పబోయే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేవి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫాలో అప్ అయితే ఉండండి గైస్. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది అనమాట. ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ బార్లో ఏం టైప్ చేస్తారంటే వింక్ WYNK వింక్ మ్యూజిక్ యాప్ అని సెర్చ్ చేయండి గైస్. ఈ విధంగానైతే వస్తుంది అన్నమాట. ఈ విధంగానైతే ఇన్స్టాల్ బటన్ అయితే ప్రెస్ చేయండి గైస్. మీరు ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డౌన్లోడింగ్ అని పడుతుంది. సో మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి ఈ డౌన్లోడ్ అయ్యే వరకు. మీ నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడింగ్ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. సో నాకు మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది ఇప్పుడు. సో ప్రస్తుతానికి నేనైతే హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి యాప్ని ఓపెన్ చేస్తాను అనమాట ఇప్పుడు. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో మీకు ఈ విధంగా షో అవుతుంది. సో దీన్ని కంటిన్యూ అని కొట్టేసేయండి. కింద కంటిన్యూ విత్ మొబైల్ నెంబర్ అని కొట్టేసేయండి. సో అక్కడ కొట్టేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో మీరు ఏ సిమ్ అయితే ఆ సిమ్ దాని మీద ప్రెస్ చేయగానే మీకు నెంబర్ అనేది కనబడుతుంది. లేకపోతే మాన్యువల్గా కొట్టండి. నెక్స్ట్ దాని తర్వాత ఓటీపీ అనేది ఫిల్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ ఓటీపీ ప్రెస్ చేసి ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సో మీరు హిందీ అయితే హిందీ సాంగ్స్ వాడతారా లేకపోతే తెలుగు సాంగ్స్ వాడతారా అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చిన ఆర్టిస్టుల పేర్లు అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు నచ్చిన లేకపోతే ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. పర్టికులర్గా మీకు నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో నేను ర్యాండమ్గా ఇక్కడ క్లిక్ ఇచ్చేస్తున్నా. కింద సబ్మిట్ అయితే కొట్టేస్తున్నా ఇప్పుడు ఫైనల్గా. సో ఈ విధంగానైతే మనకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ఓపెన్ అయిన తర్వాత పైన ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఎగ్జిట్ కొట్టేసేయండి. ఎగ్జిట్ కొట్టేసిన తర్వాత మనకు కింద కనబడుతుంది ఇక్కడ చూడండి, హలో ట్యూన్స్ అని కనబడుతుందా మీకు ఆప్షన్. దాని మీదనైతే ప్రెస్ చేసుకోండి. దాని మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన సెర్చ్ బార్ అనేది కనబడుతుంది. సో మీరు కింద చూసుకున్న మీకు కొత్త రీసెంట్గా వచ్చిన హలో ట్యూన్స్ అన్నీ కనబడతాయి. కాకపోతే మీకు పర్టికులర్గా ఏదైనా సాంగ్ మ్యూజిక్ కావాలనుకుంటే సెర్చ్లో మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా పైన సెర్చ్ బార్లో క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సంథింగ్ నేను ఏదో ఒక సినిమా పేరు అయితే పెడుతున్నాను. సో బిల్లా అయితే ఇచ్చేసిన కదా, హలో ట్యూన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో హలో ట్యూన్స్ని బట్టి నేను ఇప్పుడు పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటాను. సో మీరు కూడా ఇదే విధంగా మీరు నచ్చిన హలో ట్యూన్ అయితే సెర్చ్ చేయండి గైస్. సో ఇక్కడ మీకు ప్లే ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి అక్కడ ప్లే అవుతుంది. డైరెక్ట్ మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు మీకు కాలర్ ట్యూన్ ఏ విధంగా వినపడుతుంది అని. సో మీకు ఒకవేళ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకో, ఏదైనా మ్యూజిక్ మీకు నచ్చింది, సో అదైతే ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేకపోతే నేను ఈ విధంగా చెక్ చేసినట్టు మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఈ విధంగానైతే చెక్ చేసుకోండి మీకు నచ్చింది, లేకపోతే వేరే ఉంటాయి కదా సంథింగ్. సో అవి అయితే ఈ విధంగానైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. ప్రస్తుతానికి నేను మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది హలో ట్యూన్గా పెట్టాలనుకుంటున్నా. కింద ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి, సెట్ ఫ్రీ హలో ట్యూన్ అని. సో మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే షో అవుతాయి అన్నమాట. ఆల్ కాలర్స్ ఒకటి, క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటి. ఆల్ కాలర్స్ అంటే ఏంటిదంటే మన అందరి కాలర్స్కి ఇది అనేది సెట్ అయిపోతుంది అన్నమాట హలో ట్యూన్గా. సో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఇది ప్రీమియం ఉంటుంది అన్నమాట. సో మీరు పర్టికులర్గా నాకు 2-3 ఫ్రెండ్స్కే కావాలి అనుకుంటే మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అనేది వర్తబుల్ అవుతుంది అన్నమాట. సో నాకు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ వద్దు కాబట్టి నాకు సో ఆల్ కలర్సే సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. సో అదైతే అందరికి వెళ్తుంది కదా మనం హలో ట్యూన్ పెట్టుకుంది. సో ఈ విధంగా కింద మీకు వాచ్ యాడ్ అండ్ సెట్ ఫ్రీ హలో ట్యూన్స్ అని కనబడుతుంది చూడండి ఆప్షన్. ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేసిర్రు అనుకోండి. సో ఈ విధంగా మీకు ఒక యాడ్ అనేది లోడ్ అయిపోయి సో డైరెక్ట్ సెటప్ అయితే అయిపోతుంది అన్నమాట. మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది అన్నమాట పైన. సో ఇప్పుడు ఇది చేసిన వెంబటే కాదనమాట, మీకు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది మీరు ఇచ్చింది, దానికైతే కొన్ని మెసేజెస్ వస్తాయి అన్నమాట. హలో ట్యూన్గా సెట్ అయింది ఈ సాంగ్, పర్టికులర్ సాంగ్ అని వస్తుంది అనమాట. అది కూడా వితిన్ 1 మినిట్ ఆర్ 2 మినిట్లో అయితే వచ్చేస్తుంది గైస్. సో మీరు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇక్కడ యాప్లో వెయిట్ చేసిర్రు అనుకోండి, మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే ఈ యాప్ని క్లోజ్ చేసినా సరే మీకు మెసేజ్ అనేది వర్కబుల్ అవుతుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో నాకు ఇప్పుడు రావాలి కనీసం, ఇప్పుడు వచ్చేసింది చూడండి. సో నాకు ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది. ఆ సాంగ్ పేరు కూడా పడ్డది చూడండి,
ఇస్ బిల్లా హలో ట్యూన్ అని. సో ఈ విధంగా అయితే మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీకు ఎవరైనా కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ కాలర్ ట్యూన్ అయితే వాళ్ళకి వినబడటం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీరు హలో ట్యూన్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. సో అదేవిధంగా యాప్ని అయితే ఓపెన్ చేయండి గైస్. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద హలో ట్యూన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి సేమ్ ఆప్షన్ని. సో మీకు ఈ విధంగా పైన బ్లూ కలర్లో మీ సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ అనేది కనబడుతుంది అనమాట. అక్కడ మేనేజ్ మీద వచ్చినాక మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట. మీరు ఆల్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రిమూవ్ కరెంట్ హలో ట్యూన్ అని కనబడుతుంది చూడండి, దాన్ని ప్రెస్ చేసుకొని ఎస్ అని పెట్టేసేయండి. సో ఈ విధంగానైతే మీకు రిమూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. హలో ట్యూన్ ఏదైతే సెట్ చేసుకున్నారో దాని మీద రిమూవ్ కొట్టవచ్చు అన్నమాట మీరు ఈజీగా. సో ఈ విధంగానైతే వర్క్ అవుతుంది గైస్. సో మీకు అప్పటి నుంచి ఇక మళ్ళీ హలో ట్యూన్ అనేది సెటప్ కాదన్నమాట ఇక. సో మళ్ళీ మీరు చేసుకుంటేనే అవుతుంది. సో ఇప్పటివరకు అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది అంటే ఈ సాంగ్ ఎప్పటి వరకు మీ ఫోన్లో మీ సిమ్ పైన ఉంటుంది అంటే ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు. మీరు 5th జూన్ వరకు అయితే చూపెడుతుంది అన్నమాట. సో ఒక 1 month వరకు ఉంటుంది అన్నమాట ఈజీగా ఎటు లేకున్నా. సో మీకు ఫ్రీయే కాబట్టి ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. సో కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోకండి, ఎందుకైనా మంచిది. సో చాలామంది సబ్స్క్రిప్షన్లు తీసుకొని మరి వాడుతూ ఉంటారు కదా, సో అవి బ్యాలెన్స్ బొక్క కాబట్టి మీరు ఇవి అయితే ప్రిఫర్ చేయండి. మంచిగా ఫ్రీగా 1 month వాడుకోండి ఈజీగా. ఒకవేళ మీకు ప్రీమియం ప్యాక్ కావాలనుకున్నా ఒకసారి మీరు ఈ యాప్ కనుక నచ్చినట్లయితే ఇందులో ఉన్న మ్యూజిక్ కనుక మీకు పర్టికులర్గా నాకు అదే సాంగ్ కావాలి, లేకపోతే నలుగురికే పెట్టుకోవాలి, మా ఫ్రెండ్స్కి వాళ్ళకే హలో ట్యూన్ అనేది వినపడాలంటే మీరు ప్రీమియం అయితే తీసుకోవచ్చు గైస్. సో అది కూడా ఎంతో కొంత అమౌంట్ కట్టి మీరు ప్రీమియం అయితే తీసుకోండి ఈజీగా. సో ఇప్పుడు నాకు స్టాప్ అయిన మెసేజ్ వస్తుంది చూడండి, ఆ మెసేజ్ కూడా కనబడుతుంది అన్నమాట. మీ మొబైల్లో ఈ హలో ట్యూన్ అనేది తీసేయబడింది అని మెసేజ్ వచ్చింది అన్నమాట నాకు ఇప్పుడు ప్రజెంట్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం డైలీ ఇలాంటి ట్రిక్స్ ఉన్న వీడియోస్ చేస్తాం కాబట్టి ఇది మొబైల్ ట్రిక్స్, మొబైల్ టిప్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి మీకు కంపల్సరీగా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అప్లను అయితే ఉండండి. డైలీ మన ఛానల్లోకి వచ్చి మీరు కావాలనుకుంటే చూడండి, డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మీరు ఫ్రీగా అనుకుంటే ఒకసారి మన ఛానల్ని అయితే చెక్అవుట్ చేయండి, చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాయి. సో అవన్నీ మీకు తెలియని సీక్రెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే తెలిసి కూడా మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి కదా మొబైల్లో, అవి తెలియకపోతుండొచ్చు. సో అలాంటివి అయితే మన దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి అయితే మన వీడియోస్ అయితే వాచ్ అవుట్ చేయండి, పాతవి కూడా. సో ఈ విధంగా ఛానల్లోకి వెళ్ళి మీరు వాచ్ అవుట్